వార్త రాసినప్పుడు ఇట్లాగ వీళ్ళకి సోన్సో ఆడి ఫ్రెండ్ అంటే ఆడేమన్నా ఇందులో పార్ట్ ఉందా అని పిలిచి అడిగేవాడు సబెటర్ గారు. మేము ఈనాడులో పనిచేసినప్పుడు సోన్సో అతనితో తిరుగుతాడు సార్ ఇతను అంటే, ఓకే నువ్వు అతన్ని బ్లేమ్ చేస్తున్నావు ఇప్పుడు ఈ వార్త ద్వారా, అతను కూడా ఈ నేరంలో పార్టా లేకపోతే అతను వెనకాల తిరుగుతున్నాడా అంటే, లేదు సార్ అతను వెనకాల తిరుగుతున్నాడు సార్ అంటే, మరి అప్పుడు అతన్ని రాసావు అనుకో అతన్ని కూడా ఇందులో దోషిగా చూపెడుతున్నట్టు కదా. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకో పోలీసులకి, అతను ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడా తను తప్పుకుని, అట్లయితే రాయి నువ్వు. అలా కాకుండా అతనికి ఏ సంబంధం లేకుండా అతని వెనకాల తిరిగితే, అతని వెనకాల తిరిగినోడు ఈడు రేపు చేస్తే ఈడు మర్డర్ చేస్తే ఆని దోషికి ఎందుకు చూపెట్టాలి మనం? ఎందుకంటే నువ్వు సెలబ్రిటీ లేదు ఒక పొలిటీషియన్ పేరుని ఇన్వాల్వ్ చేయగానే వాడు దృష్టిలో పడతాడు కానీ వీడు పక్క వెళ్ళిపోతాడు. ఇది తొలి పాఠాలు జర్నలిజంలో నాబోటోళ్ళు నేర్చుకుంది, విలువలు ఆ రోజున. ఇవాళ విలువలు లేవు కదా వార్తల్లో. రాసే వార్తలోనే ప్రతి వార్తలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాశనం అయిపోయినటువంటి విద్యా వ్యవస్థని బాగు చేసే క్రమంలో చంద్రబాబు గారు కృషి చేస్తున్నా మరుగుదొడ్లని సరిగ్గా కడగడంలో సిబ్బంది ఫెయిల్ అవుతున్నారు. ఏమిది అంటే మోటివేషనల్ జర్నలిజం. నువ్వు ప్రతిదీ నీకు రోడ్డు మీద గుంట పడింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చినాయి గుంటలు వచ్చేసినాయి, మళ్ళీ రాగానే ఇప్పుడు ఏమన్నా అన్నావు అనుకోండి, ఎదువరకు గుంటలు ఉన్నప్పుడు చూడలేదా ఆడికి అమ్ముడిపోయావా నువ్వు, ఈ మాట వచ్చినప్పుడు ఎందుకు ఎవడు మాత్రం ఎవడో జగన్ గురించి నువ్వు నేను ఎందుకు మాటపడాలి, మనకేం కర్మ, గుంట ఎట్టాగో మనకు అలవాటే కదా దిగిలేద్దాంలే అనుకుంటాం. అంటే ఒకళ్ళని నువ్వు పూర్తిగా ప్రేమించాలి, ప్రేమించకపోయినా చచ్చిపో పర్లా, కానీ వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడక, ఎదుటోడిని ద్వేషించు, ఖచ్చితంగా నువ్వు ద్వేషించి తీరాలి. దిస్ సార్ట్ ఆఫ్ జర్నలిజం ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఏమైనా సాధ్యం ఆంధ్రాలో. సార్ ఒకటి ఈ మధ్యకాలంలో ఈ వరుసగా గుంటూరు లేదంటే మన చిత్తూరు ఈ వరుస పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ జనం ఆ గొడవలు ఈ కేసులు అంతా అయిన తర్వాత ఒక రకంగా ధీమా ఏమన్నా పెరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ వాయిస్ ఖచ్చితంగా ఆ మోడ్ అయితే చేంజ్ అయినట్టు కనిపించింది మొన్న. అంటే అధికారంలోకి వచ్చేస్తాము అనే ధీమాతో అలా మాట్లాడారా? మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే ఈ 3 ఏళ్ళ కాన్సెప్ట్ ఏంటి సార్? అది మామూలుగా ఆయన 3-4 ఏళ్ళని